హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి క్రియేషన్స్. అందరికీ నమస్కారము. ఇవాళటి వీడియోలో అనదర్ మోటివ్ అయితే స్టిచ్ చేసి చూపిస్తాను. దీనికోసము యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి 1 జర్కన్ స్టోన్, జర్కన్ రింగ్, షుగర్ బీడ్స్ గోల్డ్ కలర్, 3 లీఫ్ షేప్ కుందన్స్ గోల్డ్ కలర్, 3 mm pearls, 1 2 mm round kundan, stone chain, 2 mm antique beads, sewing thread and RE iron needle. ఇప్పుడు నేను అవుట్లైన్ వచ్చేసి మొత్తం ట్రేస్ చేసిన డిజైన్ అవుట్లైన్ వచ్చేసి షుగర్ బీడ్స్తో స్టిచ్ చేస్తున్నాను. పైన టిప్లో కుందన్ స్టిక్ చేశాను సర్కిల్ది, అండ్ ఇంకో సైడ్ పర్ల్ స్టిచ్ చేశాను. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా వీడియో మీకు నచ్చినట్లయితే, అలాగే హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దాట్ నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మిస్ అవ్వకుండా రిసీవ్ చేసుకోగలుగుతారు. అలాగే వ్యూవర్స్, ఏవైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. మీ ఒక్క లైక్ అండ్ కమెంట్ ద్వారా నాకు మోటివేషనల్గా ఉంటుంది ఫర్దర్ వీడియోస్ చేసి పోస్ట్ చేయడానికి. ఇప్పుడు సెంటర్లో సర్కిల్ ఏదైతే ఉందో అక్కడ నేను జర్కన్ స్టోన్ స్టిచ్ చేసి దాని చుట్టూన 1 లైన్ షుగర్ బీడ్ స్టిచ్ చేశాను. ఇప్పుడు స్టోన్ చైన్ అనేది స్టిచ్ చేస్తున్నాను. దీన్ని కొంతమంది గ్లూతో స్టిక్ చేసుకుంటారు, కానీ అలా చేస్తే గ్లూ స్ప్రెడ్ అయ్యి థ్రెడ్తో స్టిచ్ చేసినప్పుడు థ్రెడ్ పుల్ చేసినప్పుడు పుల్ అవ్వదు, బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మ్యాక్సిమం డైరెక్ట్గా స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను 2 mm యాంటీక్ బీడ్స్తో లాస్ట్ లైన్ అనేది స్టిచ్ చేస్తున్నాను. లాస్ట్లో నేను మధ్యలో ఒక జర్కన్ స్టోన్ని అతికిచ్చేస్తాను. ఇది ఫైనల్ అవుట్పుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.